జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సినిమా ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ టెస్ట్ తర్వాతే సినిమా విడుదల అనే షరతు పెట్టాలన్నారు. టెస్ట్ చేయించుకోకపోతే హీరోలు డ్రగ్స్ తీసుకున్నట్టే అన్నారు. సారా గురించి మాట్లాడితే ట్రోలింగ్ చేస్తారా అని విరుచుకుపడ్డారు. సినిమాలో తాగితే తప్పులేదు కానీ రాజకీయాల్లో మాట్లాడితే తప్ప అని ప్రశ్నించారు. సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటికి ప్యాకెట్లు పెట్టుకొని అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగుకుంటా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. మీరు చూస్తే కూడా డ్రగ్స్ గురించి కూడా మీరు చూస్తే కూడా ఆయన 100% ఈగిల్ అనేది తీసుకొచ్చిండు. ఇప్పుడు పట్టుకుంటున్నారు. ముందేమో పట్టుకున్నా కానీ తప్పించుకునేది, ఫోన్లు చేయించుకుని. ఎందుకంటే హయ్యెస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పంటున్నాను కానీ సినీ ఫీల్డ్ అనేది జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు. పబ్లిక్ అంటారు, రూమర్సా అని నిజమా తెలియదు. సో నేను ఏమన్నాను ఆ రోజు చిట్చాట్లో కూడా, ఎవ్రీ 90 డేస్కి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు, ఎవరు ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 పాకెట్ ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 పాకెట్ ప్యాంట్ కొనుక్కొని వచ్చుకుంటారు. చిరంజీవి స్టెప్ వేస్తే డ్యాన్స్ చేస్తే అందరూ ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో ఒకటి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది. నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్ చేసుకున్నాను. నేనేమి డ్రగ్స్ తీసుకోను, కానీ టెస్ట్ ఎందుకు చేసుకున్నా, నా జడ్చర్ల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చినా అని చెప్పి చూపించుకున్నాను. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకొని ఎవ్రీ 90 డేస్కి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మీరు డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 డేసే, 15th డే మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 డేస్కి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించలేదంటే ఏమన్నట్టు తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 డేస్కి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 డేస్కి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డ్కి. సబ్మిట్